హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో డెమో చూసారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఇలాంటి సాంగ్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే సాంగ్ కాదు, మీకు నచ్చిన ఏ సాంగ్ నేనే పెట్టుకొని క్రియేట్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ అనే బటన్ క్లిక్ చేసి ఇక్కడ 16:9లో అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 6 సెకండ్స్ పెట్టండి. కరెక్ట్గా ఇది 6 సెకండ్స్ పెట్టి కరెక్ట్గా క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ ఎసిడ్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్, దీని సైజు నియర్లీ 30 సెకండ్స్ పెట్టండి. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా 30 సెకండ్స్ పెట్టండి. చివరి పట్టుకొని డ్రాగ్ చేసుకుంటా వెళ్ళి ఇలా పెట్టి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఇచ్చిన గ్రీన్ స్క్రీన్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. చాలా రోజుల తర్వాత వీడియోలో అయితే పెడుతున్నాను. లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరందరూ లైక్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలా ఈ యొక్క రౌండ్ బటన్ క్లిక్ చేసి ఇలా రొటేట్ చేసి ఈ మూలక పెట్టి ఇక్కడికి పెట్టండి. ఇలా పెద్దగా రైట్. మిక్సర్లో ఆడియో తీసేయండి అండ్ ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది చూడండి, ఆన్ చేయండి. కీ కలర్లోకి రండి. ప్యూర్ గ్రీన్ కలర్ పెట్టండి. ఓకే, గ్రీన్ కలర్ పెట్టి కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి ఫొటోస్ 1 by 1 తీసుకుందాం. నేను మీకైతే స్టెప్ బై స్టెప్ నీట్గా గైడ్ ఇస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఫస్ట్ పిక్ని తీసుకున్నాను. ఇలా కొంచెం రొటేషన్ ఇచ్చాను. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. చేసి ఇలా కిందకి పెడుతున్నాను. చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, ఇలా చేసి కరెక్ట్గా ఫోటోని ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ప్లే చేసుకుంటా వస్తాను. కరెక్ట్గా పెడతాను. వచ్చేసి లాస్ట్కి వచ్చాను. వైట్ స్క్రీన్ వచ్చింది కదా, మీరు 6 సెకండ్లు కరెక్ట్గా పెట్టుంటే ఇక్కడ ఎండింగ్ వస్తుంది. ఒకవేళ 6 కంటే తక్కువ పెట్టినా ఎక్కువ పెట్టినా డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, లేయరు మళ్ళీ మీడియా. లేయరు మీడియా సేమ్ యాజ్ చీజ్గా ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. ఇలా కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇలా కిందకి మూలకు పెట్టండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి ఫోటో పట్టుకొని అండ్ ఈ పక్కకి పెట్టండి ఫోటోని. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు వైట్ స్క్రీన్ వస్తుంది పూర్తిగా. ఇలా వచ్చినప్పుడు ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. మళ్ళీ లేయరు మళ్ళీ మీడియా. ఇక ఇదే విధంగా ఇప్పుడు నేను ఫొటోస్ అయితే ఎలా పెడుతున్నానో అన్ని ఫొటోస్ని సెట్ చేయాల్సి ఉంటుంది. మీకు చూపిస్తూ పెడతాను. ఇలా మళ్ళీ రొటేషన్ ఇచ్చాను. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. ఇలా చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేస్తాను. ఈ మూలకు పెట్టి చివరి పట్టి పెద్దగా డ్రాగ్ చేసి కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేస్తాను. చూడండి, ఇలా మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. ఇది కరెక్ట్గా 6 సెకండ్లకి అయిపోతుంది. ఎందుకంటే మనం ఇందాక డిఫాల్ట్ డ్యూరేషన్ 6 సెకండ్స్ పెట్టాం కదా, అట్లా. లేయరు మీడియా. మళ్ళీ మీరు సేమ్ యాజ్ చీజ్గా ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఇంకొక పిక్ని తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. రొటేషన్ ఇవ్వండి. ఇక్కడ పెట్టండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. ప్లే చేసుకొని కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. అయిపోయిన దగ్గర వైట్ స్క్రీన్ దగ్గర కరెక్ట్గా ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. లేయరు మీడియా. మళ్ళీ యాజ్ చీజ్గా మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. ఇలా తీసుకొని ప్లే చేసి ఇలా రొటేషన్ ఇవ్వండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. ఇలా కిందకి జరపండి. ఇక్కడికి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఫోటో అయిపోయింది కరెక్ట్గా. మళ్ళీ లేయరు మళ్ళీ మీడియా. ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. ఇలా తీసుకొని రొటేషన్ ఇవ్వండి. ఇలా చివరి పట్టుకొని పెద్దగా చేయండి. ఇలా చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. చేసి కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. అయిపోయింది. ఫొటోస్ పెట్టడం కంప్లీట్ అయింది. ప్రతి ఫోటోని క్లిక్ చేసి చూడండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో శాచురేషన్ అని ఉంటుంది, పెంచండి. ఇలా ప్రతి ఫోటోకి మీరే ఓన్గా అంటే సొంతంగా అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకుంటూ వెళ్ళండి. అది కూడా తక్కువ ఉంటేనే, ఎక్కువ ఉంటే అవసరం లేదండి. చూస్తున్నాను, ప్రతి ఫోటోని చెక్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో శాచురేషన్ పెంచుతున్నాను. కొంచెం లైట్గా, మరి ఎక్కువ వద్దు. ఫోటో డెప్త్ కోసమే పెంచమన్నాను. అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి. ఇలా అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకుంటూ వెళ్ళండి. ఇలా ఓకే రైట్. ఇప్పుడు ప్లే చేద్దాం.
చూడండి, చూడటానికి చాలా బాగుంది. ఇలా ప్రతి ఫోటో ఓకే. ఫస్ట్కి రండి, లేయర్ మీడియా. నేను మీకు వైట్ బార్డర్ అని ఒక బార్డర్ ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసి ఫస్ట్కి రండి, లేయర్ మీడియా. నేను మీకు ఒక వీడియో ఇచ్చాను కదా, లిరికల్ వీడియో, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్ళండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయిందండి. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ఫోటోని కావాలితే ఎటైనా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కరెక్ట్ ప్లేస్లో చూడండి, కంప్లీట్ అయిపోయింది. స్టార్టింగ్లో చూశారు కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికోసం షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగం కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.